హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా లాంటి క్రేజీ బ్యానర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఛాంపియన్ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. రోషన్ మేకా హీరోగా నటించిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రీ రిలీజ్ బజ్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు. సినిమా చూసిన ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు. రోషన్ లాంటి కొత్త హీరో సినిమా ఇంత గ్రాండ్గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఒక భారీ పాన్ ఇండియా సినిమా లాంటి విజువల్ గ్రాండియర్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసింది. కంటెంట్ విషయంలో కూడా సినిమా వావ్ అనిపించింది. 1947 నేపథ్యంగా నిజాం పాలనలో రాజకార్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన బైరాన్పల్లి సాయుధ పోరాటంను ఫుట్బాల్ ప్లేయర్ మైకల్ సి విలియమ్స్ కథతో ముడిపెట్టి చెప్పిన విధానం ఆడియన్స్ని అలరించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పించింది. సెకండ్ హాఫ్లో వచ్చే వార్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మనసుని హత్తుకునే క్లైమాక్స్ ఈ సినిమాకి మరో పెద్ద హైలైట్. టెక్నికల్గా సినిమా క్వాలిటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగులో ఈ మధ్యకాలంలో అంతటి క్వాలిటీ సినిమా రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఛాంపియన్ చూసిన ఆడియన్స్ వర్త్ వాచింగ్ అని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.